చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్, నాన్ వెజ్ తినొచ్చా? సో ఏమనుకుంటారంటే పేషెంట్ హాస్పిటలైజ్ అయ్యాడు, డిశ్చార్జ్ అయ్యాడు, వీక్గా ఉన్నాడు, సో నాన్ వెజ్ పెట్టాలి, మటన్ సూప్ పెట్టాలి, మటన్ పెట్టాలి, చికెన్ పెట్టాలి, పెట్టచ్చా లేదా చాలామంది అడుగుతారు. నాన్ వెజ్తో ప్రాబ్లం ఏంటంటే మన ట్రెడిషనల్ కుకింగ్లో నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు దాంతోపాటు ఆయిల్స్, మసాలా, సాల్ట్, స్పైసెస్ ఇవన్నీ ఎక్సెసివ్ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేస్తాం. సో ఒక స్ట్రోక్ పేషెంట్కి నాన్ వెజ్ ఇవ్వడం వల్ల బేసిక్గా వీఆర్ గివింగ్ అ లాట్ ఆఫ్ అన్హెల్దీ డైట్. సో నాన్ వెజ్ కుకింగ్ కూడా ఎక్స్పెషల్లీ రెడ్ మీట్ అవాయిడ్ చేయడం మంచిది. రెడ్ మీట్ ఎక్కువ తీసుకోకూడదు, ఎక్స్పెషల్లీ మటన్ ఏదైతే నేను చెప్తున్నాను. వైట్ మీట్ తీసుకోవచ్చు, దట్ ఈస్ చికెన్, ప్రిఫరబుల్లీ కంట్రీ చికెన్, నాటుకోడి, అండ్ ఫిష్, వైట్ మీట్ ప్లస్ ఎగ్. ఎగ్ ఈజ్ రియలీ గుడ్, డైలీ బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, లాట్స్ ఆఫ్ వాటర్, ఫైబర్, సాల్మన్, ఎగ్, ఫిష్ అండ్ ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ ఉన్నవి ఇట్లాంటివి తీసుకోవాలి. నాన్ వెజ్ డైట్ అనేది ఎక్స్పెషల్లీ రెడ్ మీట్ అనేది ఇన్ఫ్లమేటరీ డైట్, సో దాన్ని తగ్గించుకుంటేనే మంచిది. నాన్ వెజ్ తీసుకోవచ్చు, బట్ ఆప్షన్స్ ఎక్కువగా ఎగ్, చికెన్, ఫిష్ అట్లా పెట్టుకోండి. మటన్ అనేది రేర్గా కన్జ్యూమ్ చేస్తే బెటర్, లైక్ వన్స్ ఇన్ అ మంత్ ఆర్ సో. అది కూడా నాన్ వెజ్ కుకింగ్ అప్పుడు నేను ఇందాక చెప్పిన ఏదైతే ఉన్నాయో అవి పాటిస్తే బెటర్. అండ్ ఫుడ్స్ రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, నార్మల్గా ఫిష్ కానీ, మష్రూమ్ కానీ, లైట్గా ఘీ కానీ, మళ్ళీ ఎగ్స్గా కూడా కాదు, ఇట్లాంటివి తీసుకుంటే పేషెంట్కి మంచిది.